దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. మీరు అనేక విలువైనటువంటి సందేశాలు వింటున్నారు. నాకంతా వాక్యము అవదు లేకపోయినా ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపుల మేరకు ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఎందుకంటే బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఎన్నో వాక్యాలు మనం విన్నటువంటివి. చదవగానే మనకేమనిపిస్తుందంటే ఈ వాక్యం మేము విన్నాం కదా అనిపిస్తుంది. కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి గూఢమైనటువంటి భావాలను పరిశుద్ధాత్ముడు మనకి గ్రహింపు చేస్తేనే గాని అర్థం కాదు. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము నిన్ను నేను ఏమి చేతును, యోదా నిన్నేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవున్నట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవున్నట్లు నీ భక్తి నిలవకపోవును. మనం చదువుకున్న వాక్య భాగంలో ఇద్దరు పేర్లను మెన్షన్ చేస్తున్నాడు ఈ గ్రంథకర్త. ఎవరు అంటే హోషేయ. ఈ ఇద్దరి పేర్లు ఎవరి పేర్లు అంటే, ఒకటి ఎఫ్రాయిము పేరు, రెండవది యోదా పేరు. వీళ్ళిద్దరిని ప్రస్తావిస్తూ ఓ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఎఫ్రాయిము, యోదా, మీ భక్తి ఎలా ఉంటది అంటే, ఉదయకాలం మేఘాలు వస్తాయి, కొంచెం ఎండెక్కగానే మేఘాలు వెళ్ళిపోతాయి, కనబడవు. అలాగే ప్రొద్దుగూకగానే మంచు పడి ఉదయకాలానికి మంచు ఆరిపోయినట్లుగా మీ ఇద్దరి భక్తి నిలవదు. అలా ఉంటారు మీ ఇద్దరును అని ఇక్కడ హోషేయ వీళ్ళిద్దరి యొక్క భక్తిని పనికిరాని వ్యక్తులుగా ఏమండి వ్రాస్తూ ఉన్నాయి. ఈ రాత్రి స్థలంలో చేరిన మనందరం భక్తి చేస్తా ఉన్నాం. సేమ్ ఇలాగే హోషేయ లాగా ఒక దైవ సేవకుడు వచ్చి, నీ భక్తి ఉదయకాలం మేఘాలు వెళ్ళిపోయినట్లుగా, ప్రాతకాలపు మంచు ఆరిపోయినట్లుగా మీ భక్తి నిలవదు అని ఒక దైవజనుడు వచ్చి మిమ్మల్ని కనుక అంటే, మీలో ఉండేటువంటి ఆలోచన ఎలా ఉంటుంది? ఎంత కోపం వస్తుంది? నేను చేసేది భక్తి కదా, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేది ప్రార్థన కదా, నా భక్తి నిలవదని నన్ను కించపరిచి, నన్ను బలహీనపరిచి, నా భక్తిని భంగం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఇతగాడు ఎవడు అని మనమైతే చాలా అహపడతాం, కోపడతాం. కానీ ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో హోషేయ అంటున్నాడు, ఎఫ్రాయిము నీ భక్తి నిలవదయ్యా. ఏం నిలవదు? భక్తి నిలవదు. ఈ రాత్రి స్థలంలో చేరుకున్నటువంటి మనందరి జీవితంలో మారు మనసు పొంది వాగ్దానాన్ని తెచ్చుకుని దేవుడి కొరకు బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో మన భక్తి ఎందుకు నిలవదు? ఎఫ్రాయిము యొక్క భక్తి నిలవదు అని కరాఖండిగా హోషేయ చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి విమర్శించుకుందాం. నీకు నీవుగా, నాకు నేనుగా నా భక్తి కూడా నిలవదా? నేను ఇంతకాలం భక్తి చేసి
నా భక్తి నిలవకుండా నరకానికి వెళ్ళిపోయేదా అనే ఆలోచన ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎందుకు ఎఫ్రాయిము యొక్క భక్తి నిలవదు అని ఈ ప్రవక్త అన్నాడు? బైబిల్ గ్రంథంలో ఈ ఎఫ్రాయిము యొక్క జీవితంలో 3 రకాలైన బలహీనతలు ఇతని జీవితంలో కలిగి ఉన్నాడు కనుకనే ఇతని భక్తి నిలవదు అని దైవజనుడు చెప్పాడు. ఎఫ్రాయిము యొక్క భక్తి నిలవకపోవడానికి 3 రకాలైనటువంటి బలహీనతలు ఎఫ్రాయిము యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి. ఒకవేళ ఈ రాత్రి ఈ కోటల్లో నీలో కూడా ఈ ఎఫ్రాయిము లాగా ఈ 3 రకాలైన బలహీనతలు నీలో కూడా ఉంటే, మనలో కూడా ఉంటే, మన భక్తి కూడా భంగమైపోవచ్చు, నిలవకపోవచ్చు. కాబట్టి భక్తి నిలిచేటట్లు ఒకవేళ ఎఫ్రాయిములో ఉన్నటువంటి బలహీనతలే నీలో ఉన్నాయని గుర్తిస్తే ఈ రాత్రి వాటిని ఏం చేయాలి? దిద్దుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట, దీనికి వివరణ 1 కొరింథీ పత్రికలో ఇప్పుడు చదవండి. 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా ఎవరికి? ఎఫ్రాయిముకి సంభవించి యుగాంతమందున్న ఇక్కడ చేరిన మనందరికీ ఏం తెచ్చుకోవాలి? మనం బుద్ధి తెచ్చుకోవాలి. నా భక్తి నిలవాలి అనే ఆలోచన ఒకవేళ నీలో ఉంటే ఈ రాత్రి బుద్ధి తెచ్చుకోవాలి. ఎఫ్రాయిముకి ఏమండి, అతను పాడైపోయాడు, అతని భక్తి నిలవకుండా భంగమైపోయింది. కాబట్టి అతని జీవితంలో ఉన్న బలహీనతలు భక్తిని పోగొట్టుకున్నాడు కనుక నేను అలా భక్తిని పోగొట్టుకోకూడదు అని ఈ రాత్రి అతగాడిని చూచి మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. అందుకోసమే ఈ ఎఫ్రాయిముని మన కోసం ఉంచాడు. ఎఫ్రాయిము భక్తి నిలవలేదట. ప్రభువా, నా భక్తి కూడా ఎఫ్రాయిము లాగా ఆ ఉదయకాలం మేఘాలు వెళ్ళిపోయినట్లు, మంచు ఆరిపోయినట్లు నా భక్తి కూడా అలా చల్లారిపోద్దా? కాబట్టి అతగాడు లాగా కాకుండా నా భక్తి నిలుపుకునేటట్లుగా బుద్ధి తెచ్చుకుంటాను ప్రభు అని మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. మరి ఇంతకీ ఎఫ్రాయిము యొక్క భక్తి నిలవకపోవటానికి ఎఫ్రాయిము ఏం చేశాడో, ఎఫ్రాయిము ఏం చేశాడు అనేది మనం చూస్తే మొట్టమొదటి ఎఫ్రాయిములో మొట్టమొదటి బలహీనత ఏంటంటే అన్యులతో కలిసిపోయిన వాడు. రాసుకోండి, మొదటి పాయింట్ ఏంటట? ఎఫ్రాయిము యొక్క భక్తి నిలవకపోవటానికి, మంచులాగా ఆరిపోవటానికి, ఉదయకాలం మేఘము ఎగసిపోయినట్లుగా ఎఫ్రాయిము యొక్క భక్తి ఆరిపోవడానికి మొదటి కారణం అన్యులతో సహవాసం చేశాడు. చదవండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము యొక్క జీవితాన్ని గురించి ప్రవక్త హోషేయ చెప్పే మాట ఏంటంటే, ఎఫ్రాయిము యొక్క భక్తి ఎందుకు నిలవదు అంటున్నాడంటే, ఎఫ్రాయిము అన్యులతో ఏమైపోయాడు? కలిసిపోయాడు. అన్యులంటే మీరు అనుకోవచ్చు, ఆయా విగ్రహాదికులో ఏదో అనుకోవచ్చు. అన్యులంటే దేవునితో సంబంధం లేని వ్యక్తులతో ఏమైపోయాడు? చెప్పండి, కలిసిపోయాడు. మారు మనసు పొందిన మనం కూడా ఎఫ్రాయిము ఎలాగైతే లోక సంబంధమైన దేవుని ఎరగని వ్యక్తులతో ఎలా కలిసిపోయి భక్తిని పోగొట్టుకున్నాడో, ఈ స్థలములో చేరిన మనం కూడా లోకస్తులతో కలిసిపోయేమేమో. ఏమండి, లోక సంబంధమైన మనుషులతో కలిసిపోయినటువంటి జీవితం ఒకవేళ మనలో ఉంటే మన భక్తి కూడా ఏమవదు? చెప్పండి,
నిలవదు, మంచులాగా ఆరిపోతాయి. నువ్వు ఎంతో కాలం దేవుని కొరకు బ్రతకలేవు, ఎంతో కాలం దేవుని కొరకు జీవించలేవు. కారణం ఏంటి అంటే నీ సాంగత్యము, నీ స్నేహము ఎవరితోనంటే అన్యులతోనూ, దేవుని ఎరగని వారితోనూ. ఏదో ఉదయక ఆదివారము ప్రార్థనలో ఉంటాం, శనివారం ప్రార్థనలో ఉంటాం, బుధవారం ప్రార్థనలో ఉంటాం, మరలా బయటికి వెళ్ళిన తర్వాత నీ స్నేహం అంతా ఎవరితోనంటే దేవుని ఎరగని అన్యులతోనే కలిసిపోతాం. ఓ ప్రత్యేకత లేని జీవితం. ఆ మధ్యకాలంలో ఒక కుర్రాడు వాళ్ళ ఇంటి ముందు బాగా ఖాళీ ప్లేస్ ఉంది. వాళ్ళ నాయన పిలిచి అన్నాడు, అరే నాయన, మన ఇంటి ముందు మంచి ఖాళీ ప్లేస్ ఉంది, ఓ సాధు జంతువులను, అందమైనటువంటి జంతువులు పెంచాలని ఆశ ఉంది, నువ్వు మార్కెట్కి వెళ్ళి తెల్ల కుందేలు పట్టురారా అన్నాడు. ఏ కుందేళ్ళు చెప్పాలి, తెల్ల కుందేళ్ళు పట్టురారా అన్నాడు. అలాగే డాడీ, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కుర్రాడు, డబ్బులు తీసుకున్నాడు, ఆ సైకిల్ వేసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ వెళ్లే దారిలో కొంతమంది కుర్రాళ్ళు క్రికెట్ ఆట ఆడుతున్నారు. ఏమాట? క్రికెట్. మనోడికి బాగా ఇష్టం. అక్కడ నిలబడ్డాడు కానీ ఇంకా ఆట స్టార్ట్ అవుదా. వెంటనే కుర్రాడు మార్కెట్కి వెళ్ళాడు, ఆ కుందేళ్ళని చూచాడు, తెల్ల కుందేళ్ళు కొన్నాడు, బొట్లో కట్టించాడు. ఆ సైకిల్ తగిలించుకుని ఆ దారిలో వస్తా ఉంటే సరిగ్గా ఆట స్టార్ట్ అయింది. ఆట స్టార్ట్ అయితే సైకిల్ స్టాండ్ వేసి ఆ క్రికెట్ చూడటానికి లోపలికి వెళ్ళాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి కొంతమంది కుర్రోళ్ళు, ఏంటి సైకిల్కి బొట్టు తగిలించుంది, అసలు బొట్లో ఏమున్నాయని ఆ బొట్టు ఇప్పి చూస్తే అందులో తెల్ల కుందేళ్ళు ఉన్నాయి. ఈ కుర్రాడిని ఆట పట్టించాలి ఏమైనాని ఆ తెల్ల కుందేళ్ళు ఆ రెండింటిని తీసి 2 పంది పిల్లలు, తెల్ల పంది పిల్లలు తీసి ఆ బొట్లో వేసి కుట్టేశారు. ఈ కుర్రాడు చూసుకోకుండా ఆట నుంచి గవ్వ వచ్చి సైకిల్ ఎక్కి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఎలా కుందేళ్ళు తెచ్చామంటే, ఇదిగో డాడీ తెచ్చారని బొట్టిచ్చాడు. ఆ బొట్టిప్పుగానే బొట్లు ఏమున్నాయి చెప్పాలి, ఏమున్నాయి? పంది పిల్లలు ఉన్నాయి. అరే ఏమిటి పంది పిల్లలు తెచ్చేవేంట్రా అని ఆ తండ్రి అడిగితే, లేదు డాడీ, నాకు కుందేళ్ళే కట్టించాడు, మరి ఏంటో కుందేళ్ళు కాకుండా ఇక్కడికి వచ్చి ఇక పంది పిల్లలు అయింది, ఆటతో గొడవ వేసుకుని వస్తాను ఆగని మళ్ళా సైకిల్ తీసుకుని మళ్ళా వెళుతూ మనోడికి కుతి ఎక్కువ. ఏ కుతి? క్రికెట్ కుతి. ఈ రోజు కుర్రోడు కూడా టీవీలో ఈ రోజు ఆట ఉందంటే చాలు, ఎంత పనున్నా సరే, ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉన్నా సరే పక్కన పడేసి ఏం చేయాలి, ఒక ఓవరన్నా చూద్దాం, ఒక 6 బాలన్నా చూద్దాం, అదో ఆశ. ఆ సైకిల్ స్టాండ్ వేసి మళ్ళా ఆటగాడికి వెళ్ళి ఈ కుర్రాడు అతికి రావటం వాళ్ళు చూశారు. ఎవరన్నా కుందేలు పిల్లలు తీసేసినటువంటి వాడు చూసి మళ్ళీ వెంటనే ఆ బొట్టుగాడికి వచ్చి సైకిల్ వచ్చి ఆ బొట్లో కుందేళ్ళు, ఆ పంది పిల్లలు తీసి కుందేళ్ళు అందులో వేస్తే మళ్ళీ ఎప్పుడు మామూలుగా వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళి పంది పిల్లలు ఇచ్చేవాని అంటే దెబ్బలాడుతున్నాడు. నేను పంది పిల్లలు ఎత్తులేదు, ఎదురుకుండా కుందేళ్ళు ఇచ్చానురా అని చెప్పండి. బొట్టింటి చూసేసరికి ఏమున్నాయి, ఇదేంటి, ఇంటికి వెళ్తేనేమో పంది పిల్లలు కనబడుతున్నాయి, ఎక్కడికి వస్తేనేమో కుందేళ్ళుగా ఉన్నాయి. సర్లే సారీ అని చెప్పి మళ్ళా బొట్లో కట్టుకుని వచ్చేసి వస్తా మళ్ళా అలాంటికి ఏముంది, క్రికెట్ చూడాలి, మళ్ళా ఓవర్ చూద్దామని చూస్తున్నాయి. ఈ లోపల వాళ్ళు మళ్ళీ వచ్చారు. వచ్చి మళ్ళీ పంది పిల్లలు అందరూ ఎట్టారు, కుందేళ్ళు తీసేసారు. ఈడు ఆట చూసి మళ్ళీ వెంటనే సైకిల్ ఎక్కి ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళగానే ఆ నాయన ఈసారి తెచ్చాను చూడాలి కుందేళ్ళని నాయన మీద గట్టిగా కేకలేసి ఇచ్చాడు. పొట్టి పిల్లలకి ఏమున్నాయి, అప్పుడు ఆ పంది పిల్లలతో అంటున్నాడు ఈ కుర్రాడు, ఉంటా కుందేలు కన్నా ఉండు, లేదా పంది పిల్ల కన్నా ఉండు. ఇక్కడ పోతేనేమో పంది పిల్ల పోతున్నావు, అక్కడికి వెళ్తేనేమో కుందేళ్ళ ఉంటున్నాం. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు చర్చిలో ఉన్నంతసేపు ఎంతో భక్తిని ప్రదర్శిస్తారు,
లోకంలోకి వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే పంది పిల్లలాగానే ఉంటాం. కాబట్టి ఎఫ్రాయిము యొక్క భక్తి ఎందుకు నిలవదు అని చెప్పి అన్నారు అంటే, ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయాడంటే అన్యులతో కలిసిపోయాడు. ఈ రాత్రి మరి నువ్వు మారు మనసు పొంది రక్షించబడి వాగ్దానం వచ్చిన తర్వాత నీవు ఎవరితో కలిసిపోతున్నావు? నీ భక్తిలో ఒక నాణ్యత ఉందా? ఏమంటే ఒక ప్రత్యేకత ఉందా? ఎవరితో ఉండకూడదు, ఎవరితో కలవకూడదు, ఓ ప్రత్యేకమైన జీవితం ఉందా? యవనస్తుడిగా 19 ఏట మారు మనసు పొందాను. మారు మనసు పొందిన తర్వాత మా సొంత గ్రామానికి కొన్ని నెలల తర్వాత వచ్చాను, ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత భయం, బయటికి వెళ్తే పరలోకంలో కలిసిపోతానేమో అని భయం వేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. అలాగా ఒక 1 year దేవుని సన్నిధిలో గదిలో ప్రార్థన చేసుకుంటూ బయటికి ఏదైనా కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వచ్చేసేవాడిని తప్ప బయటికి మాత్రం నా స్నేహితులతో కలిసి ఉండేవాడు కాదు. అలాగే నా భక్తి జీవితాన్ని కాపాడుకోవడం బట్టి దేవుడు నన్ను బలపరిచాడు. ఈరోజు ఎంతమంది మారు మనసు పొందినటువంటి వారు కొద్దికాలమే దేవునితో ఉంటారు, కానీ కొద్ది కాలం అయిన తర్వాత మరలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే లోకానుసరమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతా ఉంటారు. ఏమయ్యా, ఆరంభంలో ప్రార్థన ఏమైపోయింది? ఆరంభంలో ఆసక్తి ఏమైపోయింది? ఆరంభంలో దేవుని కొరకు బ్రతికే ఆ మనసు ఏమైపోయింది అంటే, అయ్యా నా స్నేహం నన్ను ఏం చేసింది? పాడు చేసింది. లోకంతో కలిసిపోయావు, ఓ ప్రత్యేకత లేదు, ఒక నియమం లేదు. కాబట్టి కలిసిపోయినటువంటి జీవితం ఒకవేళ ఉందేమో. దేవుని వాక్యంలో ఏముందంటే అన్యులతో ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. చేస్తే ఏం జరుగుద్ది? 106వ కీర్తన 35వ వచనం. అన్యులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుని వారు విగ్రహములకు ఏం చేశారు? పూజ చేసి. వాళ్ళకి ఏమైపోయింది? ఎఫ్రాయిము యొక్క జీవిత విధానం పాడైపోవడానికి హేతువ కారణం ఏంటి అంటే అన్యులతో సాంగత్యం చేయటం వల్ల ఏమి నేర్చుకున్నారంట? వారి క్రియలను నేర్చుకున్నాడు, వారి అలవాట్లను అభ్యాసం చేశాడు. ఏమంటే కొంతమంది స్నేహితులు ఉంటారు నీకు. స్నేహితులు ఏం చేస్తారు? పబ్బుకు వెళదాం అంటారు. ఏది పబ్బు కాదు లేనది, పబ్బు. అందులో త్రాగుబోతైతే ఒకవేళ స్నేహితుడు నిన్ను పిలిస్తే అతనితో కలిసి ఏమైపోతావు? ఆ పబ్బుకి వెళ్ళి 4 రోజులు వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళే మీరైపోతారు. పాడైపోతావు, చెడిపోతావు. నీ భక్తి జీవితం అంతా పాడైపోతుంది. ఈ రోజు ఎంతమంది జీవితాలు ప్రారంభించిన భక్తి ఈ దినాల్లో చూస్తే ఆ ప్రారంభ భక్తే లేదండి. పైపెచ్చి వీళ్ళు ఏమని చేస్తారంటే ప్రార్థన, ప్రభువా ఆ ప్రారంభంలో ఎంతో ప్రార్థన చేసేదాన్ని ఆయన, ఇప్పుడు ఆ ప్రారంభ ప్రార్థన లేదు ప్రభువా. ఎందుకు అలా అయిపోయింది అంటే నీవు అన్యులతో లోకస్తులతో స్నేహం చేయడం వల్ల నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఎఫ్రాయిము భక్తి పాడైపోవడానికి అన్యులే కారణం, లోకస్తులే తనకు కారణం. ఈరోజు మనం కూడా చాలా సార్లు అన్యులతోనే సాంగత్యం చేస్తా ఉన్నాం. కొరింథీ పత్రికలో ఓ మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయము 9వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. చూసారా ఏం చేయొద్దన్నాడు? జారులతో. ఏమండి? వ్యభిచారులతో, లేకపోతే త్రాగుబోతులతో ఏం చేయకూడదు? సాంగత్యము చేయకూడదు. ఎఫ్రాయిము యొక్క భక్తి ఎందుకు నిలవలేదు అనుకుంటున్నావు? ఎందుకు ఆ ప్రాతకాలపు మనుషులాగా భక్తి ఆరిపోయింది అంటే అతడు చేసిన స్నేహం ఎవరితోనంటే అన్యులతో పాటు జారులతో కూడా ఏం చేశాడు? సాంగత్యం. ఈరోజు ఎంతమంది మారు మనసు పొంది లోక సంబంధమైన వ్యక్తులతో, వ్యభిచారులతో,
త్రాగుబోతులతో స్నేహం చేసి భక్తిని పాడు చేసుకుంటాం, దేహాశను పాడు చేసుకుంటాం. కాబట్టి ఈ రాత్రి ప్రభువా ఎఫ్రాయిమే కాదు, నేను కూడా నా భక్తి పాడైపోతా ఉంది, అన్యులతో సాంగత్యం చేస్తాను. మొహమాటం 100 మందికి స్నేహితులు వచ్చి అలా నిక్కెళ్ళా రారంటే మొహమాటం, రాలేం. ఏమంటే రాలేమని చెప్పలేం, ఎందుకంటే ముఖమాటం కోసం వెళ్తాం. దేవుని సన్నిధిని ఏం చేసుకుంటాం, ఒకటి ప్రార్థించవలసిన సమయంలో స్నేహితుడు వచ్చి పిలవగానే వాటి పోతే ఈ ప్రార్థనకి భంగం కలుగుతుంది, ఈ భక్తి ఆరిపోతుంది. కాబట్టి చాలా మంది ఈ అన్యులతోనూ దేవుని ఎరగని వారితోనూ స్నేహం చేస్తే ఈ భక్తి ఆరిపోతుంది. చాలా మంది జీవితాల్లో ఎలా తయారైపోయారంటే ప్రారంభంలో నిప్పులా బ్రతుకుతారు, దినాలు గడిచే కొలది తుప్పు అయిపోతారు. ప్రారంభం నిప్పు, కానీ చివరి దినాలకు వచ్చేసరికి ఒక 10-15 సంవత్సరాలు గడవగానే భక్తి జీవితంలో తుప్పట్టిన స్థితిలో ఉంటా ఉంటాం. ఏమాత్రం పరిశుద్ధత అనేది ఉండదు. ప్రతిదానికి ఆచారాలన్నమాట. మనం చదివాం కదా, ఆంగ్యులతో సాంగత్యం చేస్తేనంట వారి క్రియలు మనం ఏం చేస్తాం నేర్చుకుంటాం. 106:35 మరలా చదవండి అన్నమాట. ఏం చేస్తాం? సహవాసం చేసి అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు ఏం చేస్తామంట, నేర్చుకుంటాం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు పేరుకి క్రైస్తవులే గాని వారి వివాహ కార్యక్రమాలు వస్తే అన్య పద్ధతి ప్రకారం. ఆన్యులు కూడా అలా చేయలేము. చాలా మంది అన్య పద్ధతి ఆచారాలు. సాయంకాలం అయితేనంట ఉప్పు ఎక్కకూడదంట. ఏం ఎక్కకూడదు? ఏమంటే తెలియదు, అది వాస్తవేనా? విన్నారా? సాయంకాలం లైట్లు వేస్తే ఏం చేయకూడదు, ఉప్పు పెట్టకూడదంట. ఉప్పు పెడితే ఈ సంసారం ఏమైపోద్ది, తుప్పు పట్టేస్తుందంట. కాబట్టి ఉప్పు పెట్టకూడదు. తర్వాత శుక్రవారం నాడు ఏమి ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వకూడదు. ఏంటది? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఆజ్ఞలతో సాంగత్యం చేయడం ద్వారా ఈ ఆచారములను మనం ఏం చేసాం, నేర్చుకుంటాం. చాలా మంది ఇదే పరిస్థితి అలవాటు. ఏమన్నా మధ్యకాలంలో ఒక వివాహానికి ఆ ప్రధాన కార్యక్రమం చేయడానికి వెళ్ళారు. ప్రధాన కార్యక్రమం పెద్ద సంఘం అది. ఆ సంఘానికి 5 పెద్దలు ఉంటారు. ఈ పెద్దలు ఆ పెళ్లి కూతురికి ఈ టాయిలెట్ సామానులు గొంతులో ఒకటి పట్టుకెళ్ళి, ఏంటి చెప్పండి, ఏం పట్టుకెళ్ళారు? పెళ్లి కూతురికి బొందు వేయాలి. ఏమో వేస్తారా బొందు? తెలుసా మీకు? వేయాలా? బొందు అంటే ఏంటి? కాదా? బొందు, దీన్ని కూడా బొందు అంటారు. ఈ దేహాన్ని కూడా ప్రాణం పోయినప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? బొందు. దీన్ని కూడా ప్రాణం పోయిన తర్వాత బొందు అంటారు. అలాగా ప్రాణం పోయిన దాన్ని ఈ కట్టును బొందని ఎలాగంటారో ఓ పెళ్లి కూతురికి వేసి ఆ తాడు కూడా పొందే. ఇలాంటి ఆచారాలలో ఏమంటే ఎఫ్రాయిము చిక్కబడినట్లు ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు ఆరంభించిన భక్తి ఈ ఆచారాలలో పడిపోయి వారి భక్తిని ఏం చేసుకుంటున్నారు, ఏమండి పోగొట్టుకుంటా ఉన్నారు. ప్రాతకాలపు మంచు ఆరిపోయినట్లు ఎఫ్రాయిము యొక్క భక్తి, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నీ భక్తి సేమ్ ఒకలాగానే ఉంటే ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకో. నిజమే ప్రభువా, ఎఫ్రాయిము భక్తి మంచులాగా ఆరిపోవటమే కాదు, నా భక్తి కూడా ఆరిపోయింది నాయన. ఈ ఆచారాలలో ఈ అలవాటుల్లో నేను కూడా చిక్కబడ్డాను ప్రభువా, భక్తి పోగొట్టుకున్నాను ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుని మరలా నీ భక్తిని ఫుల్ఫిల్ చేసుకో. మరలా ప్రారంభించు. నీవు ఎక్కడ పడ్డావు, ఏ చోటు పడ్డావు, ఏట్లో కలిసిపోయావు, వాటిని ప్రభు దగ్గరికి వెళ్ళి సరి చేస్తూ. ఎఫ్రాయిము మొట్టమొదట అన్యులతో కలిసి అన్యుల ద్వారా అపవిత్రమైన క్రియలు నేర్చుకున్నాడు. యేసేలు గ్రంథం 36వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా ఓ చక్కటి మాట ఉంది, చదవండి. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి
మాంసములను మీకు ఇచ్చేది ఆత్మను మీ అందించి నా కట్టలను అనుసరించే వారినిగా నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేశాను. 25వ వచనంలో కింద లైన్ ఏముందంటే పాపముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. చూడండి, ఎఫ్రాయిము ఏమండి అన్యులతో కలిసి వారు చేసిన క్రియల వలన ఏం తెచ్చుకున్నాడు? అపవిత్రత తెచ్చుకున్నాడు. ఈ అపవిత్రతను నేను పోగొడతాను, నువ్వు నా దగ్గరికి రా అని దేవుడు చెప్తా ఉంటాడు. కాబట్టి భక్తి పాడైపోవడానికి, భంగమైపోవడానికి, నీ భక్తి ఆడిపోవడానికి హేతువు, కారణం ఏంటో ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు. ఎక్కడ కలిసిపోయావు, ఎక్కడ ప్రభును విడిచిపెట్టి అన్య సంబంధమైన వాటిలో దిగబడ్డావో వాటిని నీవి ఈ రాత్రి ఒప్పుకో. అలాగా సరి చేసుకోలేకపోయాడు కనుక ఎఫ్రాయిము యొక్క భక్తి ఏమైపోయింది? మంచులాగా ఆరిపోయింది. ఆ కింద వచ్చిన చూస్తే ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పు మంచి వాడైపోయాడు. ఆ దోశని పెనం మీద వేసి నువ్వు కొంచెం ఆలస్యమైతే ఆ దోశ ఏమైపోతుంది? మాడిపోయిన దోశ ఎవరు తినటానికి చెప్పండి పనికిరా. దాన్ని ఎక్కడ పడేస్తారు? పెంట్లో పడేస్తారు, మట్టిలోకే వెళ్ళిపోతుంది. నీ భక్తి కూడా ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. ఆ మాడిపోయిన దోశ అనే ఎఫ్రాయిము ఎలా ఉన్నాడో నీ భక్తి కూడా. కాబట్టి ఈ రాత్రి నేను కూడా ఎఫ్రాయిము లాగా అన్యజనులతో కలిసిపోయాను. ఇది నా బలహీనత ప్రభుని ఒప్పుకో. రెండవది, ఎఫ్రాయిము యొక్క జీవితంలో రెండో బలహీనత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇతని భక్తి మంచులాగా, మేఘంలాగా ఆరిపోవటానికి రెండవ కారణం దేవుని వాక్యంలో హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఎఫ్రాయిము గాలిని మేచున్నాడు, మానక దినమెల్ల అబద్ధాలు ఆడుచున్నాడు. రెండవది, భక్తి భంగం అయిపోవడానికి రెండవ కారణం ఏంటంటే రోజంతా అబద్ధాలేనంట. ఎవరిది? ఎఫ్రాయిముది అబద్ధాలు. మరి మనమంతా రోజంతా సత్యమే చెప్తున్నావా? ఏమండి, స్కూల్లో చూస్తాం, స్కూల్కి వెళ్ళినప్పుడు బోర్డు స్కూల్లో చూసేవారు సత్యమే వచ్చేది అని స్కూల్లో రాసేవారు గోడ మీద. కానీ గోడ మీద రాయటానికే సత్యం వచ్చేదే కానీ జీవితంలో మాత్రమే లేదు, సత్యం లేదు. కాబట్టి ఈ రాత్రి మన భక్తి ఎందుకు నిలవట్లేదు అంటే రెండవది, దినమెల్లా మనం ఏం చేస్తున్నాం? అబద్ధాలు. భర్తతో భార్య అబద్ధం ఆడుతుంది, భార్యతో భర్త అబద్ధం చెప్తాడు. ఏమండి, తల్లిదండ్రులతో పిల్లలు అబద్ధాలు ఆడతారు. ఈ అబద్ధాల వల్ల భక్తి మనసు ఆరిపోయినట్లు భక్తి నిలవదు. అబద్ధాలు ఆడే ఏ వ్యక్తి అయినా సరే భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది భక్తే కాదు. కాబట్టి అబద్ధాలు ఒక్కడు కూడా ఆడకూడదు. ఏం చేయకూడదు? ఓ రోజు నువ్వు పాస్టర్ గారు అంటున్నాడు, ఒక అబద్ధం కూడా ఆడకూడదు అంటే ఏంటంటే ఒక అబద్ధం కూడా ఆడకూడదా? ఏమంటే విషయం ఎంత కొంచెం తీసుకున్న విషయమే, ఎక్కువ తీసుకున్న విషయమే. విషయం నువ్వు ఎంత తాగినా చచ్చిపోతావు, ఎక్కువ తాగినా చచ్చిపోతావు. కాబట్టి ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు. బైబిల్ ఏమంటుందంటే అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు చెప్పండి. మరి నువ్వు హేయమైపోతే నీవు ఎక్కడ బ్రతకగలవు? ఏమంటే దేవుడి రాజ్యానికి ఎలా చేరగలవు? కాబట్టి అబద్ధాలు ఎఫ్రాయిముకి అలవాటు అయిపోయిందంట. ఏమంటే చాలా మంది ప్రార్థనకు వచ్చే క్రైస్తవులు కూడా అబద్ధం అంటూ బాగా సురాయేశం. ఏమంటే మాట్లాడటానికి ముందు అబద్ధం, ముగించడానికి వెనకాల అబద్ధం. ముందు అబద్ధమే, వెనకాల కూడా అబద్ధం. అలాంటి వారి బట్టి ఏమవుతుంది? ప్రాతకాలపు మంచులాగా ఆరిపోతుంది. మరి అబద్ధాలు ఆడుతున్నావా? ఎఫ్రాయిము భక్తి పోయిందని విన్నావు. మరి నీ భక్తి పోకుండా ఉండాలంటే నువ్వేం ఆడకూడదు? ఇక్కడి నుంచి చెప్పాలి. ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడకూడదు.
సామెతల గ్రంథంలో ఉంది, తీయొద్దు గాని. అబద్ధములు ఊపిరితో సాటి అంట. ఊపిరి ఎలాగైతే బయటికి వెళ్ళిపోతాడో అలాగా అబద్ధం ఆడటం వల్ల ఉపయోగమే లేదు. బైబిల్ గ్రంథంలో అబద్ధం ఆడాడు గెహాజీ. ఏం తెచ్చుకున్నాడు? కృష్ణరోగం తెచ్చుకున్నాడు. కాబట్టి అబద్ధాల వల్ల భక్తి ఏమండి భంగం అయిపోయి పాడైపోయే ప్రమాదం. కాబట్టి అబద్ధాలు మన జీవితంలోకి వేలుంటే వాటిని విడిచిపెడతాం. ఏం చేయాలి? యథార్థమే చెప్పాలి. కీర్తనలో 15వ కీర్తనలో ఏముంది? యథార్థమైన ప్రవర్తన నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు, నిజం పలికేవాడు ఎక్కడుంటారంట? పరిశుద్ధమైన పర్వతం మీద ఉంటారు. అది నీ భక్తి. నీ భక్తి యొక్క క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధమైన పర్వతం అనే పరలోకంలో నీవు ఉండాలి అంటే నీ మాటలు ఎలా ఉండాలి? నిజం పలక, నిజం చెప్పాలి. అబద్ధాలు, డొంక తిరుగుడు, ఏమండి మర్మయుక్తంగా మాట్లాడటం, ఇలాంటి లక్షణాలు మన జీవితంలో ఉంటే మనం చేసేది భక్తి కాదు. మన భక్తి నిలవదు. కాబట్టి ఈ రాత్రి ప్రభువా మారు మనసు పొందాను, రక్షణ పొందాను, వాగ్దానం ఉందనుకుని భ్రమపడుతున్నాను, నా బ్రతుకులో అన్యులతో కలిసిపోయి భక్తి పోయింది, అబద్ధాలాడు కూడా భక్తి పోగొట్టుకున్నాను ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని సంధిలో ఒప్పుకోవాలి. ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాం మారు మనసు పొందిన కాడి నుంచి ఇప్పుడు వరకు. కొంతమంది భలే చెప్తారు అబద్ధాలు. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు దాకా ఇక్కడికి, ఇక్కడికి ఏంటి అది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? యథార్థం చెప్పలేవు. ఫలానా చోటుకి వెళ్ళాను, ఫలానా ఫ్యాక్టరీ కాడికి వెళ్ళాను, లేక ఫలానా మందుల షాప్ కాడికి వెళ్ళాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావో అక్కడికి వెళ్ళాను అని చెప్పడానికి ఏంటి? భార్య అడగ ఇక్కడికి వెళ్ళాను. భార్య కూడా కొంతమంది అమ్మా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి? మా వదిన ఇంటికి, మా అక్కోడి ఇంటికి. అన్ని అబద్ధాలు బయట తిరుగుతూ ఉంటారు, అబద్ధాలు చెప్తాం. కాబట్టి అలాంటి వారి భక్తి ఏమవదు, నిలవదు. ఈ భక్తి భంగం అయిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి ఈ ఉదయకాలం ఈ రాత్రి ఎఫ్రాయిము యొక్క భక్తి పాడైపోవడానికి నిలవదని ఆ దైవజనుడు చెప్పడానికి కారణం ఏంటంటే వాడు ఏమాడుతున్నాడు దైవజనుడు ముందు? ఎవరు? మరి మీరు అంతా నిజం చెప్తారా? అబద్ధాలు చెప్తే రాత్రి పంచాంతప్పుడు ప్రభా నేను కూడా ఎఫ్రాయిము లాగానే అబద్ధాలు ఆడుతున్నాను, లోకస్తులతో కలిసిపోతున్నాను అని ప్రభు పాఠం పడు. ఇక మూడవది, నా సమయం అయిపోతుంది కనుక త్వరగా ముగిస్తాను. మూడవది, ఎఫ్రాయిము యొక్క భక్తి నిలవకపోవడానికి మూడవ కారణం ఏంటంటే ఆ చెడుతనాన్ని అభ్యాసం చేసుకున్నాడు. ఏంటట? ఏం చేసుకున్నాడు? చెడుతనాన్ని అలవర్చుకున్నాడు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగజేయ తలచగా, నేను వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని తలచగా ఎఫ్రాయిము యొక్క దోషము, షోమ్రోను యొక్క చెడుతనము బయలుపడుతున్నది. నేనేం బాగు చేద్దాం అనుకుంటున్నాను, ఎఫ్రాయిము యొక్క ప్రవర్తన నాకు కనబడతా ఉంది. ఏంటి? అతడు ఎలాంటి వాడంటే దోషాలు చేసేవాడు, చెడుతనాన్ని కలిగిన వాడు. అందుకే నేనేం చేయలేకపోతున్నాను, బాగు చేయలేకపోతున్నాను, స్వస్థపరుచుకోవాలనుకుంటున్నాను. కానీ అతగాడు ఎలా ఉన్నాడంటే చెడ్డ కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఎవరు అతను? ఎవరు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము యొక్క భక్తి ఏమండి ప్రాతకాలపు మంచు ఆరిపోవటానికి కారణం ఏంటంటే చెడుతనాన్ని అభ్యాసం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? చెడుతనము అనే పదాన్ని కీర్తన మనం ఇందాక ఉత్తర పద్ధతురాల భాగంలో చదువుకున్నాం కదా. కీర్తనలు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడు అండర్లైన్ చేయండి. దేనికంట అంటే ఎఫ్రాయిము దేన్ని ప్రేమిస్తున్నాడు? చెడుతనాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడికి ఏది ఇష్టం కాదు? చెడుతనం ఇష్టం కాదు. కాబట్టి చెడుతనము నాకు యేసయ్య యొద్ద చోటు లేదు.
చెడుతనం అన్నాకాడ 1 అని అంకి ఉంది చూడండి, ఉందా? దాని పుట్లైన్లో చూడండి ఏదట, దుష్టునకు అంటే ఎవరితో స్నేహం చేస్తున్నాడు? ఏమండి, పాడైపోయిన వ్యక్తులతో సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు. చెడుతనం, దేవునికి చెడుతనం ఇష్టం కాదు. ఈ రాత్రి 6 మనిషిపోయింది, నీవు ఎన్ని చెడుతనం నీ బ్రతుకులో ఉంది. చెడుతనం అంటే ఇంకో విధంగా చెప్పాలి అంటే సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్లు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు సెల్ ఫోన్ లో ఉన్నాయి. ఏమండి, నువ్వేది చూస్తావో అదే వస్తాయి, అవునా కదా? నువ్వు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు, ఆ సెల్ ఫోన్ అంతా కూడా అదే నీకు పంపిస్తా ఉంటది. కొంతమంది చెడుతనం అంటే అర్థం ఏంటంటే ఆ అభూషణాలు చూస్తూ ఉంటారు, అందులో అసభ్యకరమైన చిత్రాలను చూస్తూ ఉంటారు. ఏమండి, వాటి కోరిక తృప్తి చేరినప్పుడు కొంతమంది ఆ యొక్క ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఆ కంప్యూటర్ లోకి వెళ్ళి ఆ సైట్ ఓపెన్ చేసి అందులో వచ్చే ఆ భయంకరమైనటువంటి విషయాలు, ఆ దృశ్యాలు చూసి వారి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారు. చెడుతనము. చెడుతనము అనే మాట ఇంకా క్లారిటీగా మనం వినాలి అంటే దేవుని వాక్యంలో నాతాను ప్రవక్త దావీదుతో అన్నాడు, ఈ నీ చెడుతనము అన్నాడా? ఏమన్నాడు? ఈ నీ చెడుతనం, ఇదిగో నీ శత్రువులకు నువ్వు గొప్ప ఏదో కలగజేసావు కనుక నీ చెడుతనమే కారణం. చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఏం చేశాడు దావీదు? చెడుతనం చేశాడు. చెడుతనం అనే పదాన్ని దేనికి యాడ్ చేయొచ్చు అంటే దావీదు ఒక నమ్మకస్తుడైన ఊరియాని చంపేయడం, దాన్ని నరహత్యను కూడా చెడుతనం అంటారు. అంత మాత్రమే కాదు, ఒకటి భార్యను ఇతడు తీసుకోవడం కూడా దాన్ని ఏమంటారు? చెడుతనం అంటారు. ఇలాంటి పనులు చేసే దాన్ని చెడుతనము అనే పదానికి ఉపయోగించారు. కాబట్టి ఎఫ్రాయిము అలాంటి భయంకరమైన పనులు చేశాడు. ఏమండి, దావీదును నమూనాకి చూపించారు అంటే ఎఫ్రాయిము కూడా ఇలాంటి పనుల్లోకి దిగిపోయాడు. ఎఫ్రాయిమే కాదు, వాక్యం వింటున్నా మనం కూడా ఇలాంటి పనులు అంతరంగంలో చేస్తున్నామేమో. ఒకవేళ శారీరకంగా నువ్వు చేయకపోవచ్చు కానీ నీ అంతరంగాన్ని అపవిత్రపరుచుకునే ఈ చెడ్డ కార్యాలు ఒకవేళ నీ జీవితంలో ఉంటే వాటిని పాత స్నేహితులు, పాత గర్ల్ ఫ్రెండ్, పాత బాయ్ ఫ్రెండ్ ఒకవేళ నీ జీవితంలో నుండి వాళ్ళు పోకపోతే మరలా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలుసుకోవాలి అనే మనసు నీ బ్రతుకులో ఉంటే అది చెడుతనము. ఈ రాత్రి ఎఫ్రాయిము యొక్క భక్తి హోషేయకు నిలబడదు అని చెప్పాడు అంటే ఈ 3 కారణాలు. ఏ కారణాలు? 3 కారణాలు. ఏ కారణాలు ఇవి? 1 అన్యులతో కలిసాడు, 2 అబద్ధాలు నేర్చుకున్నాడు, 3 చెడుతనాన్ని అలవర్చుకున్నాడు. ఎఫ్రాయిము యొక్క భక్తి పాడైపోయి ఎవరికి ఉపయోగం లేని అప్పమలాగా మాడిపోయాడు. ఈ రాత్రి ఎఫ్రాయిము లాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే ప్రభు పాదాలు పట్టుకుందాం, సిలువ దగ్గరికి వెళదాం. నువ్వు మాడిపోయి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండటం దేవునికి ఇష్టం లేక ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నా కొరకు గొల్గొతాలో ఆ భయంకరమైన ఎండలో ఆయనే మాడిపోయాడు. ఆయనే ఎఫ్రాయిము ఏమండి అప్పములాగా మాడిపోయినట్లు ప్రభువే మన దోషముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఎండలో కల్వరిలో ఆయన మాడిపోయాడు. ఆయన దగ్గరికి వెళతావా? నా భక్తి పాడైపోకముందే ఈ రాత్రి ఒప్పుకుంటాను నాయన, లోకస్తులతో కలిసిపోయిన జీవితం, అబద్ధాలు మాట్లాడే జీవితం, ఇదిగో నాయన చెడుతనానికి చోటిచ్చే జీవితం, సెల్ ఫోన్ లో భయంకరమైన ఆ దృశ్యాలను చూసే జీవితం నా బ్రతుకులో ఉంది. ఎఫ్రాయిము భక్తే కాదు, నా భక్తి కూడా భంగమైపోయింది, పాడైపోయింది. నన్ను బాగు చేయి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకుందాం. మారు మనసుపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరాల్లో నీ భక్తి స్థితి ఎలా ఉందో ఈ రాత్రి న్యాయంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.